సుదీర్ఘంగా నడిచినటువంటి గుర్తుకొస్తున్నాయి అనేటువంటి కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్నో అనుభవాల్ని చెప్పారు. ఆయన చదివింది చాలా తక్కువే, కానీ ఆయన అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఒక్కొక్క టాపిక్ గురించి ఆయన ఎన్ని గంటల సేపు అయినా సరే అంత క్షుణ్ణంగా చెప్పేటువంటి పద్ధతి చూస్తుంటే ఈయన చదవలేదా అనిపిస్తుంది మనకి. అలాగే 84 ఏళ్ల వయసులో ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆయనకి 84 ఏళ్ల వయసులో. కానీ ఎప్పుడో జరిగినటువంటి విషయాలు అన్నీ కూడాను నిన్న మొన్న జరిగినటువంటి విషయాలుగా ఆయన చెప్తూ ఉంటే ఆయన జ్ఞాపక శక్తి నిజంగానే అపారం. అటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడినటువంటి ఇంటర్వ్యూల్లోని కొన్ని గ్లింప్సెస్ చూద్దాము. I'm too young. There is no coordination between my age and my mind. నువ్వు పైకి వెళ్ళడానికి వెళ్ళేది నో సరే ఇక్కడే ఉంటాను. గుడ్డక్క గుడ్డక్క నేను ఎవరో తెలుసా? ఎందుకు తెలియదు? నువ్వు నా బ్రదర్. నాకంత మతిపోలేదులే మై డియర్ బ్రదర్. నా జీవితం వడ్డించిన విస్తరిక. చాలా ముళ్ళల్లో నడక ఉంది, పట్టుపాన్పుల పైన పట్టుకున్నది, చెప్పులు లేకుండా మోళ్లల్లో, పల్లెటూరి మోళ్లల్లో నడిచిన రోజులు ఉన్నాయి. అడుగు పెడితే ఏమవుతుంది పువ్వుల్లో నడిచిన రోజులు ఉన్నాయి. చాలా అవమానాలు ఉన్నాయి, చాలా సన్మానాలు ఉన్నాయి, చాలా విజయాలు ఉన్నాయి, కొన్ని అపజయాలు కూడా ఉన్నాయి. ఎవ్రీ ఆర్టిస్ట్కి, మీకు కానీ నాకు కానీ, వృద్ధిలోకి రాదగ్గ ఆర్టిస్ట్కి ఎవరికైనా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఆల్రౌండర్గా ఉండాలనేది కోరిక. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోకూడదు అనే స్వభావం నాకు. అవసరమైతే భార్యాభర్త కూడా పోటీపడి నటించాలి, అన్నదమ్ములు కూడా పోటీపడి నటించాలి, అన్న చెల్లెలు కూడా పోటీపడి నటించాలి. అవసరమైతే మార్కులు నేను కొట్టుకోవాలనుకోవాలి. ఇప్పుడు నాగార్జున నేను యాక్ట్ చేస్తుంటే నాగార్జున కొత్తగా వచ్చాడు కాబట్టి నేను తగ్గి అతనికి ఎలివేట్ చేయాలని అనుకోవడం చాలా బుద్ధిహీనత. వాడు ఆర్టిస్ట్ కానీ కాదు. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా, నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. చైతన్య అబ్బో చైతన్య బాండ్, జేమ్స్ బాండ్ లాగా బాగా స్టైలిష్ గా చెప్పారు. ప్రతి నెల 1వ తారీఖు జీతాలు అందరికీ ఇచ్చేంత ఖచ్చితమైన ఒక నిర్మాత అటువంటి ఆయన ఇబ్బంది పడుతున్నాడు అంటే నాకు బాధ కలిగి సరే కొంత డబ్బు క్రియేట్ చేసి దాని మీద నెలకింత వచ్చేది క్రియేట్ చేసి మా అన్నపూర్ణ పలవైజ్మెంట్స్లో పెట్టి ఏలూరులో ఆ డబ్బు ఇంట్రెస్ట్ ఇచ్చి ఆయన ఎప్పటికప్పుడు ఆయనకి పంపించడం జరుగుతుంది. మనకి డబ్బిచ్చి అద్భుతమైన వేషాలు ఇచ్చి మనకి తెలియబోతే చెప్పి రీటేకులు చేస్తే మళ్ళీ రీటేకులు చేసి మనని అందంగా చూపించి ఇన్ని చేసే ఈ మదర్ ఇండస్ట్రీ ఎప్పుడు మనమే తీసుకుంటున్నాం, మనం ఏమివ్వగలము అనే ఆలోచన వచ్చినప్పుడు మనం సభ చేసి 60 సంవత్సరాల పిక్చర్లు అయ్యింది కాబట్టి వజ్రోత్సవాన్ని చేసి మనం ఫంక్షన్ చేసి వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పాలని నేను. ఒక్క నాగేశ్వరరావు ఎవ్వరూ లేకుండా ఒక భారీ సపోర్ట్ తీసుకుని పట్టుదల కోసం సర్వం అందులో పెట్టి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఊరికి బయట నిర్మానుష్యమైన ప్రదేశం, కొండరాయి ప్రదేశం, అది చూస్తే ఎలా కడతావు వీడు పిచ్చోడు, వీడు మూర్ఖుడు, కోపతాపాలతో గురయ్యి ఇవన్నీ చేస్తున్నాడు వీడు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలుసు. నాలో ఒక పట్టుదల రేపారు, నాలో ఒక పౌరుషం రేపారు. నేను ఈ పని చేయగలను అనే ధైర్యం సాహసాలు నాకు ఇచ్చారు. దాని మూలంగా ఒక ప్రెసిడెంట్ని తీసుకొచ్చి నేను ఇనాగ్రేట్ చేయగలిగాను. ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఓన్లీ దిస్ ది ఓన్లీ స్టూడియో presided, opened by President of India.
ప్రతి కథకి క్లైమాక్స్ ఉంటుంది కదా, నా కథకి క్లైమాక్స్ అలా టీమ్గా ఉండకూడదు, చాలా చక్కగా జరుగుతుంది. Gold is diamond, not gold. దట్ ఈజ్ ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారికి ఒక ట్రిబ్యూట్గా అనూప్ రూబెన్స్ గారు ఒక అందమైన పాటని డెడికేట్ చేయబోతున్నారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అనూప్ గారు, వన్స్ అగైన్ ప్లీజ్. కదలి వచ్చింది కన్నె అప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా, తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా, ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్నె అప్సరా.
పాదాభివందనం పాదాభివందనం. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి అడుగు నీతోనే తొలి మాట నీతో సాగని తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో మోగనే చిన్ని చిన్ని ఆశలు నాలో చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక బ్లాక్ బస్టర్ తో మీ ముందు రావాలని కోరుకుంటున్నాను కాబట్టి కొడితే అలా ఉండకూడదు కుమ్మేయాలనే ఆలోచనతో నేను ఇంత లేట్ అయింది. వచ్చే నెల మీ దగ్గరికి విజయవాడకు వస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా? ప్రేమ అంటే నాన్నగారు, మనసు అంటే నాన్నగారు, మనిషి అంటే నాన్నగారు.